ఎస్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి బోనం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మొదలైంది. ఆ తర్వాత బోనాల జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఏర్పాట్లు అయితే చాలా ప్రత్యేకంగా చేశారు. ఈసారి 2500 మంది పోలీసు బందోబస్తు, మరీ ముఖ్యంగా ఏఐ సాంకేతికత కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే పొద్దుటి నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ తొలి బోనం సమర్పించిన తర్వాత సిపి సజ్జనార్ కూడా ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఫస్ట్ టైం ఆయన ఇదే మొదటిసారి బోనం సమర్పించారు. ఆ తర్వాత బోనాల ఉత్సవం మరింత ఘనంగా జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకరొకరుగా ప్రముఖులు ఇప్పటిదాకా వస్తూ వెళ్తున్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లారు. హనుమంతరావు అలాగే ప్రభుత్వ తరపు నుంచి ఎంతో మంది మంత్రులు, ముఖ్యులు, మంత్రి సీతక్క, కొండా సురేఖ, ఇతర ప్రముఖులందరూ కూడా వచ్చి ఇప్పటిదాకా దర్శనం చేసుకుని వెళ్లారు. మనం చూసుకుంటే 2 క్యూ లైన్లో బోనం తీసుకెళ్లే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎందుకంటే ఉదయం మొదలైన తర్వాత మామూలు దర్శనం చేసుకునే ప్రజలు ఎక్కువ కనిపించారు. కాసేపటి దాకా 9 గంటల 10 గంటల దగ్గర నుంచి కూడా బోనం సమర్పించే భక్తుల తాకిడి ఉన్న కొద్దికి పెరుగుతోంది, అంతకంతకు పెరుగుతోంది. సో ఏర్పాట్లు కూడా అదే విధంగా చేస్తున్నారు. అయితే బోనం తీసుకొని వెళ్తున్న వాళ్ళని కొన్ని లైన్స్ లో కొంచెం స్టక్ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. వాళ్ళకి ఒక్కొక్క లైన్ లో అయితే 1 గంట 2 గంటలకు వెళ్ళిపోతున్నారు. కొన్ని లైన్లో 3-4 గంటల సమయం పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర క్లమ్జీగా ఉండిపోయింది. సో అక్కడ మాకు కొంచెం వెసులుబాటు కల్పించాలి అని చెప్పి కోరుతున్నారు. సో మొత్తం మీద ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్న బాలికలు కూడా వాలంటరీగా పనిచేస్తూ ఇక్కడ అమ్మవారి బోనాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే అన్ని కార్యక్రమాలు డిసిప్లిన్ గా జరిగే క్రమంలో ఎంతో శ్రమ పడుతున్నారు, కృషి చేస్తున్నారు. అలాగే గద్దర్ కుమార్తె విమలా గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక సంఘం నుంచి కూడా నడుచుకుంటూ భక్తులు చాలా మంది ఇంతకు ముందు కూడా వచ్చి బోనాలు సమర్పించారు. సో బోనాల ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఎంతో మంది బోనాలు తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. లోపల అమ్మవారి దర్శన భాగ్యం కలిగిన తర్వాత బయటకు వస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇదివరకు కంటే కూడా అంటే దర్శనం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉండే క్యూ లైన్ల సంఖ్య కొంచెం పెంచారు. క్యూ లైన్లు ఇంతకు ముందు ఉన్న క్యూ లైన్ల కంటే కూడా అంటే గత సంవత్సరాలతో పోలిస్తే క్యూ లైన్ల సంఖ్య పెంచారు. ఎందుకంటే త్వరితగతిన వచ్చిన భక్తులందరూ తొందరగా దర్శనం చేసుకుని క్లియర్ అవుతూ ఉంటే క్లమ్జీనెస్ తగ్గుతుంది, అంటే ఒత్తిడి తగ్గుతుంది. సో తొందరగా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ దర్శనం కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా బాగా ఏర్పాటు చేశారు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాసేపటి క్రితం శివశక్తులు కూడా వచ్చారు. రేపటి రంగంకి సంబంధించి ఏర్పాట్లు కూడా కంప్లీట్గా పూర్తి చేశామని చెప్తున్నారు. సో ఈ రోజు అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు మనం చూసుకుంటే సికింద్రాబాద్ అరౌండ్ చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో ఈ రోజే బోనాల ఉత్సవాలు. సో అంటే జనరల్గా చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కసారి బోనాలు జరుగుతుంటాయి ఈ మాసం అంతా. అంటే ఆషాఢ మాసం మొదలుకొని శ్రావణ మాసం మధ్యలో వరకు జరిగే బోనాల ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల పలు సమయాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ సికింద్రాబాద్ అరౌండ్ ఉన్న చాలా ప్రాంతాల్లో ఈ రోజే బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మిగతా వారాలతో కంపేర్ చేస్తే ఈ వారం జరిగే బోనాల ఉత్సవాలు ఒక స్పెషల్ అని చెప్పాలి. చాలా గుడుల్లో ఈ రోజే బోనాలు సమర్పిస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రత్యేకమే ఉంటుంది. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు సికింద్రాబాద్ ఏరియా అంటే ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద ట్విన్ సిటీస్. సో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అంటే ట్రాఫిక్ మళ్లింపులు చాలా చోటు చేసుకుంటున్నాయి. మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అనుసంధానంగా జరిగే కొన్ని రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్లింపు జరిగింది ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా. సో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో జామ్లు అవ్వకుండా అలాగే భక్తులకి ఇబ్బంది కలగకుండా, బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. సో దీనివల్ల ఆంక్షలు విధించడం జరిగింది. అవన్నీ చూసుకొని కూడా ప్రేక్షకులు ఆంక్షలు పాటిస్తూ కొంచెం ట్రాఫిక్ అది చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే బోనాల ఉత్సవాలకి జరుగుతుంది. సార్ నమస్తే సార్. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందా? అప్పటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ముందుగా ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్త జనసమూహం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మేము అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాము. భక్తులకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా భక్తులే. భక్తులకు ఎలాంటి కూడా వాళ్ళకు ఎక్కడ కూడా కించెంత బాధ కలగకుండా
మరి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మా ప్రభుత్వంలో లోపల అప్పుడు మేము భక్తులకు ఒక్కరిని కూడా ఈ బోనాలు మీరు చూస్తున్నారు కదా, ఏ బోనాలు ఎత్తుకొని కూడా ఎవరిని కూడా నిలబడి ఒక్కరిని కూడా నిలబడలేదు. ఈసారి చూస్తున్న భక్తులు పాపం బోనాలు ఎత్తుకొని అక్కచెల్లెలందరూ ఎంతో బాధతో వాళ్ళకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం లైన్ జరుగుతలేదు. సరైన ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరి ఇంకో సపరేట్గా వాళ్ళకు బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సరిపడే లైన్ను ఏర్పాటు చేసి ఉంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం క్యూ లైన్ల ఏర్పాటు ఎక్కువ జరిగింది అంటున్నారు. కానీ కొంతమంది బోనం లైన్లో ఉండగానే ఒకళ్ళిద్దరికి బోనాలు పడిపోయాయని చెప్పి ఇందాక కొంచెం ఇష్యూ అయింది. సో ఇది ఏర్పాట్ల పట్ల అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా ఎక్కువ చేశాము, ఎక్కువ క్యూ లైన్లు పెంచామని చెప్తున్నారు. మరి చూస్తే భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఏమంటారు? మీరే చూస్తున్నారు కదమ్మా, మీరే నిదర్శనం. మీరే ఇక్కడ నేను చెప్పే అవసరం లేదు. మీరే ఉదయం నుండి పాపము మాకు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా భక్తులకు ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారు అని అంటే ఒక భక్తి శ్రద్ధలతోని, ముఖ్యంగా ఆడపడుచులు ఉదయాన్నే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళ బోనాలను అందరినీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలంటారు. వారికి సరైన సదుపాయాలు కల్పించుంటే అమ్మవారు వాళ్ళకి మంచి దీవెనలు ఇస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం